నమస్తే, వెల్కమ్ టు అనలాగ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫిబ్రవరి మార్కెట్లో అయితే ఫిబ్రవరి మార్కెట్ వచ్చేసి పొట్టేల ధరలు అన్నట్టు ఎంత ఉన్నాయో ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పొట్టేలు అంటే చిన్న సైజు పొట్టేళ్ళు, చాకుడు పొట్టేలు, చాకుని పొట్టేలు ఉంటాయి కదా, అంటే రైతులు తీసుకెళ్ళి మేపుకొని అమ్ముకుంటారు కదా కొన్ని నెలల తర్వాత. అలాంటి పొట్టేల పిల్లలు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే రేట్లు అయితే కనుక్కుందాం. మరి ఈ వారం రేట్లు ఎంతెంత నడుస్తున్నాయి అనేది, రేట్లు పెరిగినాయా తగ్గినాయా పోయిన వారానికి ఈ వారానికి, ఓకేనా. ఇక్కడైతే ఉన్నాయి చిన్న సైజు. ఒకసారి అయితే అడుగుతున్నారు రేట్ ఏం చెప్తున్నా అన్న, ఏం చెప్తున్నా రేటు? జతనా? ఎన్ని నెలల పిల్లలు? 4 నెలల పిల్లలు. 4 నెలల పిల్లలు. 4 నెలల పిల్లలు జత 15,000 చెప్తున్నారు. అడిగిరాను ఎవరన్నా? ఎంతవరకు? 10,500. 13,500 అంటే 13,500 వరకు అడిగినంట. వీటిని 13,500 అడిగినంట రేటు. అంటే వాళ్ళు వీళ్ళు చెప్తారు కానీ తీసుకునే వాళ్ళు అడిగే వాళ్ళు వాళ్ళ రేటు వాళ్ళు అడుగుతారు అట్లా, ఓకేనా. ఏం చెప్తుండ్రో రేట్ అయితే వస్తున్నాం. ఏం చెప్పండి రేటు? రేట్ ఏం చెప్పింది? జతనా? 13,500. ఓకే, జత 13,500 చెప్తున్నా. ఇవి ఎన్ని నెలల పిల్లలు? ఎన్ని నెలల పిల్లలనా? 5 నెలల పిల్లలు. జత 13,500. అడిగిరు ఎవరన్నా? ఎంతవరకు అడిగారు? 12 లక్షలు. మీరు 13,500 చెప్తే 12 లక్షలు అడిగారు. అంటే 1,500 తక్కువ జతకు. జతకు 1,500 తక్కువ అడిగాను. వాళ్ళ రేటు గిట్టుబాటు కాక ఇవ్వలేదు. 4 నెలల పిల్లలు. 4 నెలల పిల్లలు అంటే వచ్చేసి చిన్న సైజు పిల్లలు అయితే ఇదేం చెప్తున్నా రేట్ అయితే కనుక్కున్నాం. ఏం చెప్తున్నా నా రేటు? అన్నా రేట్ ఏం చెప్తున్నా? రేటు జతనా? ఇవి వచ్చేసి జత 11,000 అయితే రేటు చెప్తుంది. జత 11,000 అంటే 5,500 చెప్తున్నారు. ఎన్ని నెలల పిల్లలు? ఎన్ని నెలల పిల్లలు? 4 నెలల. క్లారిటీ చెప్పండి. ఆయన 4 అంటావు, నువ్వు 5 అంటావు. ఇవి 4 నెలల పిల్లలు సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాయి. 4 నెలల పిల్లలు. ఒకటి మార్కెట్కి అయితే చూడండి, చాలా వరకు అయితే ఇది మొత్తం ప్లేస్ అనేది మొత్తం ఖాళీ ఉంది. యాక్చువల్గా అయితే ప్లేస్ మొత్తం అసలు నిండిపోతాయి పొట్టేళ్ళు అనేది. మార్కెట్కి అయితే పెద్దగా అయితే ఏం రాలే. మార్కెట్ మొత్తం ఖాళీ ఉంది, పెద్దగా అయితే ఏం రాలేదు ఎక్కువ, ఓకేనా. ఉన్న వాటి కాడికి కవర్ చేస్తాను. వీటి ధరలు కూడా కరెక్ట్గా. అన్న ఏం చెప్పినా నా రేటు? 19,500 జత 19,500. ఎన్ని నెలల పిల్లలు? ఇవి 8 నెలలు 9 నెలలు. 8-9 నెలల పిల్లలు. 8-9 నెలల పిల్లలు అంటే ఎంత? 19,500 చెప్తుంది రేట్ వచ్చేసి ఫిబ్రవరి మార్కెట్లో అయితే 19,500, ఓకేనా. 19,500 చెప్తున్నారు రేట్. మార్కెట్కి అయితే పెద్దగా ఎక్కువ రాలేదు. హోటల్ అయితే ఎక్కువ రావాలంటే మార్కెట్కి బక్రీద్ పండుగ కానీ రంజాన్ పండుగ కానీ అసలు మార్కెట్లో నడవడానికి కూడా ప్లేస్ ఉండదు, ఇంతగానే వస్తాయి పొట్టేళ్ళు. ఒకటి కొన్ని సందర్భాల్లో ఒక 2-3 మార్కెట్స్ అవుతుంది, అంటే 2-3 మార్కెట్లు అయ్యాయి ఇప్పటికీ. అయినా కూడా పెద్దగా అయితే ఏం రావట్లేదు, చాలా తక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు ఒక రకంగా వచ్చిండే మార్కెట్కి వారం కానీ చాలా తక్కువ వచ్చినాయి. ఇప్పుడైతే ఉన్నాయి. మరి ఏం చెప్తున్నారు రేటు? అన్న ఏం చెప్తున్నా నా రేటు? 1,800,000 చెప్తున్నా. 1,800,000 చెప్తున్నాండి. ఇవి జత 16,000. అడిగిరా ఎవరన్నా? ఎంతవరకు అడుగుతాం? 15 జత. జత 15 వరకు అడుగుతున్నాం.
జత 15,000 అంటే నాకైతే బాగా జలుబు అయింది. జలుబు అవడం వల్ల నా వాయిస్ అయితే ఇలా వస్తుంటుంది. ఇప్పుడు ఈ రైతు దగ్గర అయితే 3 ఉన్నాయి. మరి ఏం చెప్పిన అన్న, ఏం చెప్పినావు రేటు? 11,000 జత 11,000. 5,500 చెప్తున్నావా? 5,500 చెప్తున్నట. జత 11,000. ఒకటి 5,500. అన్న ఏం చెప్తున్నావు రేటు? 12,500. ఎన్ని నెలల పిల్లలు? 3.5 నెలల పిల్లలు. 12,500. 12,500. మార్కెట్ అయితే ఏం లేదు పెద్దగా, నాకు తెలుసు. చాలా డల్ ఉంది మార్కెట్ అయితే. ఇండియన్ మార్కెట్ ఏం చెప్తున్నవి? 12,000. ఇవి వచ్చేసి జత 12,000 చెప్తున్నట్టు. ఇవి ఎన్ని నెలల పిల్లలు? 3 నెలల. 3 నెలల పిల్లలు జత 12,000 అంటే ఒకటి 6,000 లెక్క. అన్న ఏం చెప్తున్నా అన్న రేటు? ఏదన్నా ఏం చెప్తున్నావు రేటు? 13,000. ఎన్ని నెలల పిల్లలు? పిల్లలు ఎన్ని నెలల పిల్లలు? 2 నెలల చిల్లర అంటున్నావు కానీ ఇవి 2 నెలల పిల్లలు అయితే కాదు. మంత్స్ అయితే ఎక్కువ మార్కెట్కి అయితే వచ్చాయి. మంత్స్ అంటే వ్యాపారస్తులకు కరెక్ట్ తెలియదు. కాకపోతే ఏంటంటే మనకు ఒక ఐడియా ఉండాలి కదా, అంటే ఎన్ని మంత్స్ పిల్లలకి ఎంత రేట్ ఉందని తెలియాలి. కాబట్టి మంత్స్ అని అడుగుతుంటారు అనమాట. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్లారిటీ తెలియదు. ఎన్ని మంత్స్ అని వాళ్ళు ఎక్స్పెక్టేషన్తోనే చెప్తుంటారు. ఏం చెప్తున్నా రేటు? 10,000 జతనా? ఒకటి 5,000 చెప్తుందా? ఒకటి 5,000 అయితే జత 10,000 అండి. అడిగిరా ఎవరన్నా? ఏం లేదుగా, మార్కెట్ అయితే ఏం లేదు, ఎవరు అడగలేదు అంటుంది ఇక్కడ. ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్, వనపర్తి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది. పొట్టేల మార్కెట్. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు శనివారం ఉదయాన్నే మీరు మార్కెట్కి వేస్తే మీకు అన్ని రకాలుగా పొట్టేలు అయితే దొరుకుతాయి. అయితే చిన్న పిల్లలు అయితేనే మరి రేట్ ఏం చెప్తున్నా అడుగుదాం ఒకసారి. తమ్ముడు ఏం చెప్తాను రేట్? ఇవి తీసుకున్నారా? ఎంతకు? 5,000. ఒకటా? 3 కలిసి 5,000. ఇవి 3 కలిసి 5,000 కొన్నారంట. ఇవి 3 పిల్లలు కలిసి 5,000. చిన్న చిన్న పిల్లలు కూడా అమ్ముతుంటారు. 3 కలిసి 5,000 చిన్న. నా ఏం చెప్తున్నా రేటు? 12,500. 12,500 అంటే 6,000 పైన ఇస్తుంది. ఎన్ని నెలల పిల్లలు? 3 నెలల పిల్లలు. 3 నెలల పిల్లలు 12,500 చెప్తున్నా అంటే 6,250 రూపాయలు పడుతుంది ఇప్పటికి. అడిగిరా ఎవరన్నా? అడిగిరా? ఎంతవరకు అడిగిరా? 200 తక్కువ 11 అడుగుతుంది. మార్కెట్ అయితే డల్గానే ఉంది. మార్కెట్ పెద్దగా డల్గానే ఉంది కదా, ఎవరు అడగట్లే. మార్కెట్ అయితే డల్గానే ఉంది. ఇది మార్కెట్ ఇవి కొన్నాయి తీసుకున్నాయి కదా, వీటిని ఇలాగైతే కాళ్ళు అయితే కట్టేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎగిరిపోవడం అంటే కొన్ని తప్పించుకొని మార్కెట్లో కొరికినాయంటే పట్టుకోవడానికి వాళ్ళ వశం కూడా అలాగనమాట కదా. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే నొక్కండి. నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ఓకేనా?
చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటుండ్రు కానీ పక్కన బెల్ ఐకాన్ ఉంటే బెల్ గంట నొక్కి తర్వాత ఆల్ అనే ఆప్షన్ నొక్కితే మీకు నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి వస్తాయి. చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ బటన్ ఒకటి నొక్కుతుంది కాబట్టి నేను పెట్టే వీడియోస్ అందరికీ రావట్లేదు. ఓకేనా?